మన సనాతన సంప్రదాయం ప్రకారం ఇంటిలో ప్రతిరోజు చేసే పూజతో ఆ ఇల్లు సర్వ సంపదలతో తులతూగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదంటారు పెద్దలు. అయితే పూజ సులభంగా ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తుంది నేటి పరమార్థం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాలమెంత విలువైనా ఈ విలువైన మానవ జన్మనిచ్చిన ఆ దైవానికి ఉన్న 24 గంటల్లో అవకాశం కల్పించుకొని ప్రతి ఒక్కరూ కనీసం 24 నిమిషాలైనా పూజకు కేటాయించాలంటారు పెద్దలు. మరి పూజ ఎలా చేయాలో సమగ్రంగా తెలుసుకుందాం. నిత్య దైవారాధనకు అనువైన సమయం బ్రాహ్మీ ముహూర్తం, అంటే ఉదయం 4:30 నుంచి 5 గంటల వరకు చేసే పూజ సత్ఫలితాన్నిస్తుంది. తదుపరి ఎవరికున్న సమయాన్ని వీలును బట్టి ఉదయం 9 గంటల వరకు కూడా పూజకు అనుకూలం. ఇక సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు పూజ చేయవచ్చు. ఇక ముగింపుగా శయన పూజ రాత్రి 9 గంటలకు చేయవచ్చు. కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం పూజ చేయకూడదని, చేసినా కూడా ఫలితం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం మంచిదని,